నిర్మల్ జిల్లా కానపూర్లో చలి పంజా విసురుతోంది. దీంతో నిర్మల్ జిల్లా వాసులు చలికి వణుకుపోతున్నారు. ఉదయం 7 గంటలైనా చలి ఉండటంతో భారీ పొగ అలుముకొని రోడ్లు కూడా కనిపించడం లేదని వాహనదారులు వాపోతున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ముంబై పోలీసులకు ఫోన్ చేసి హెచ్చరించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. విశాఖలో గంజాయి ముఠా గుట్టు రట్టయింది. 4 దుండగులు అక్రమంగా గంజాయి తరలిస్తూ ఉండగా పోలీసులు అయితే పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 20 కేజీల గంజాయి, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అమరావతి రైల్వే లైన్ వెళ్లే పనులు గ్రామాల రైతులు అలాగే స్థానిక ఎమ్మెల్యేలతో మున్సిపల్ అలాగే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ భేటీ అయ్యారు. రైల్వే లైన్ కోసం భూసేకరణ కింద కాకుండా ల్యాండ్ పుల్లింగ్ ద్వారా భూములు తీసుకోవాలని మంత్రిని రైతులు ఈ సందర్భంగా కోరినట్లుగా తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం నేడు తుఫానుగా మారే అవకాశం ఉండటంతో ఈ ప్రభావం ఏపీకి కూడా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో నేటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అలాగే వచ్చే 3 రోజుల పాటు కూడా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లిలో ఓ యువకుడు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అతివేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సంఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. కారులో మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో యువకుడిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో జరిగిన వివాదాస్పద సంఘటనపై అయ్యప్ప స్వాముల నుంచైతే తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. అయ్యప్ప మాల వేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ను డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయటాన్ని విమర్శిస్తూ దీన్ని అయ్యప్ప స్వాములను కించపరిచే విధంగా చర్యగా చూస్తున్నారని అయ్యప్ప స్వాములు ఆర్టీసీ డిపో ఎదుటిగా బస్సులు ఆపి ధర్నా చేపట్టారు. తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు రవాణాపైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు రవాణాపైన గనుల శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఇసుక రీచ్లలో వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన తవ్వకాల ఖర్చు మాత్రమే తీసుకోవాలని, దానికి అదనంగా ఎటువంటి వసూళ్లు ఉండకూడదని పునరుద్ఘాటించారు. వసతి గృహాల్లో వెలుగు చూస్తున్న ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో నాణ్యత పాటించాలని ఎన్నిసార్లు సూచించినా కూడా నాణ్యత లేని ఆహారం అందించడంపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ స్కూల్స్ అలాగే వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల్ని కన్నబిడ్డల్లాగా చూసుకోవాలని, పౌష్టిక ఆహారం అందించే విషయం అలసత్వానికి ఆలస్యానికి తావు ఇవ్వొద్దని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అలాగే ఆదినారాయణ రెడ్డికి ఊహించని షాక్ అయితే తగిలింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డికి సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది. దీంతో రేపు సీఎంఓ కార్యాలయానికి రావాలి అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఇద్దరిని కూడా నేతలకు ఆదేశాలు వచ్చాయి. హైదరాబాద్ లో కాలుష్యం పెరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుకే ప్రభుత్వం కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చిందని అన్నారు. బ్యాటరీ వాహనాలు కొనుగోలు చేసే వారికి ప్రత్యేక రాయితీలు కూడా ప్రకటించామని పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా టోకెన్లు లేని వారికి స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోన సమీపంలో చిరుతపులి కలకలం రేపింది. స్థానికులకు అటవీ ప్రాంతంలో చిరుతపులి కనిపించడంతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చిరుతపులి గ్రామంలోకి ప్రవేశించకముందే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బీఆర్ఎస్వి నాయకుల
అరెస్టులపైన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించారు. ఇక ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసుల, సమస్యలపై నిలదీస్తే నిర్బంధమా, బడిపిల్లలకు బాస్టగా నిలిస్తే అరెస్ట్ చేస్తారా అని మండిపడ్డారు. ఇక గురుకుల సమస్యలపైన, అలాగే విద్యార్థుల ఆత్మహత్యలపైన, పిల్లల మరణాలపైన గలమెత్తితే గొంతు నొక్కుతారా అని ప్రశ్నించారు. టీ టైమ్ విత్ ఎమ్మెల్యే అంటూ అనంతపురం జిల్లా 8-9 వార్డుల్లో ఎమ్మెల్యే రాజు పర్యటించారు. కాలనీ వాసులతో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నీటి సమస్య చాలా ఉందని, 10 రోజులకు ఒకసారి నీరు వస్తాయని స్థానికులైతే తెలిపారు. అలాగే డ్రైనేజీ సమస్య కూడా ఉందని కాలనీ వాసులైతే తెలిపారు. డ్రైనేజీ అలాగే నీటి సమస్యలు త్వరలోనే పరిష్కారం చేస్తామని కాలనీ వాసులకు ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సూసైడ్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. ఇక దుద్దేకుంట గ్రామానికి చెందిన చిల్లబండ అనిల్ కుమార్ ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. అనంతరం సెల్ఫీ రికార్డ్ వీడియో తీసి తాను చనిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో పైన స్పందించిన పోలీసులు సంఘటన స్థలాన్ని కనుక్కునే పనిలో పడ్డారు. కర్నూలు జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మంత్రాలయంలో ఓ వ్యక్తి అతివేగంతో జింకను ఢీకొట్టాడు. ఇక ఈ ప్రమాదంలో జింక అక్కడికక్కడికే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాకిస్తాన్లో ఉద్రిక్త పరిస్థితులైతే నెలకొన్నాయి. ఇక మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలి అంటూ పీటీఐ పార్టీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ కారణంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో శాంతి భద్రతలు అదుపు తప్పాయనే విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో 3 బైకులు దగ్ధమయ్యాయి. ఇక స్థానిక పిట్టలవాడకి చెందిన పెందూర్ సాయి ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు ఇంటి ఆవరణలో 3 బైక్లను పార్క్ చేశారు. ఇక తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగి వాహనాలు కాలిపోయాయని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.